జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 170 సనత్ కుమార శివ సంవాదము సాంఖ్యయోగ వివరణ. ధర్మరాజు ఇంకా పొడిగించి చెప్తున్నాడు సాంఖ్యయోగాన్ని. సాంబశివ సాంఖ్యం గురించి వివరించి చెప్తాను వినండి అని చెప్తున్నాడు సనత్ కుమారుడు. శివ ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే అహంకారము, అహంకారము కంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రకృతి హెచ్చు స్థాయిలో ఉంటాయి. వీటి అన్నింటికంటే ఆత్మ లేదా పురుషుడు జీవాత్మ పై స్థాయిలో ఉంటుంది. పంచభూతములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. పంచగుణాలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. పంచ కర్మేంద్రియాలు అంటే వాక్కు, చేయి, కాలు, గుదము, జ్ఞానేంద్రియము. పంచ జ్ఞానేంద్రియములు అనగా చర్మము, కన్ను, నాలుగు, ముక్కు, చెవి. వీటితో 20 అయినాయి తత్వములు. ఇంకా ఉన్న 4 తత్వములు మనస్సు, అహంకారము, బుద్ధి, ప్రకృతి. మొత్తం 24 తత్వాలు. సహజంగా ఈ 24 తత్వాలు కూడా చైతన్య రహితము. అయితే సహజ సిద్ధము, నిత్యము అయిన చేతన ధర్మము 25వ తత్వమైన పురుషునికి లేదా జ్ఞానం పొందిన ఆత్మకు ఉన్నది. ఇది జ్ఞానం పొందిన జీవాత్మ. చైతన్యము లేని ప్రకృతి చైతన్యము గల జీవాత్మను లేదా చైతన్యము గల పురుషుణ్ణి పొంది చైతన్యవంతమగును. ప్రకృతి ఒక మహాసముద్రం వంటిదైతే మిగిలిన బుద్ధి, మనస్సు, అహంకారము 20 తత్వములు కూడా ప్రకృతి వలె చైతన్యం పొందుతాయి. ఎందుకంటే దానిని పురుషుడు ప్రకృతిని తాకటం వల్ల, ప్రకృతి పురుషుడిని పొందడం వల్ల ఇవన్నీ కూడా చైతన్యవంతములు అవుతాయి. పరమశివ పురుషుడికి గల త్రిగుణాలు సత్వము, రజస్సు, తమో గుణము వాస్తవానికి లేవు. ఈ 3 గుణాలు వాస్తవానికి పురుషుడికి లేవు. ఈ 3 గుణాలు ఉన్నది ప్రకృతికి. ఈ ప్రకృతి ఇతర భూతముల యందు రంగు, రుచి, వాసన మొదలగు గుణాలను కల్పిస్తుంది. గుణాలు లేని పురుషుడిని లేదా ఆత్మను గుణాలు గల ఈ 24 తత్వాలు చేరటం వలన అతడు కూడా గుణాలు గల 25వ తత్వం అవుతాడు. ఇట్టి జ్ఞానము, తత్వజ్ఞానము పొందిన జీవుడు సాధకుడై పురుషుడై అగ్నివలే ప్రకాశించును. అయితే సాధకుడు జ్ఞాని అయిన పురుషుడు లేదా జీవాత్మ అహంకారముతో తానే ప్రకృతి అని భావించి సృష్టికి ప్రళయానికి కర్త అయితే ప్రకృతి కానీ వికృతి కానీ ప్రభువును పొందలేడు. అట్టివాడు వికార స్థితిలో ఉండిపోతాడు. 25వ తత్వమే జీవుడు లేదా పురుషుడు, జ్ఞానము పొందిన పురుషుడు. ఈతడే జ్ఞాని. పరతత్వాన్ని తెలుసుకొని ముక్తికి లేదా మోక్షానికి సాధన చేయువాడు. ఈతనికి పై స్థాయిలో 26వ తత్వం అయినటువంటి పరమాత్మ ఉన్నది. 26వ తత్వం పైన ఇంకా ఎట్టి తత్వములు లేవు. ఈ 26వ తత్వమే 25వ తత్వానికి అంటే జ్ఞానం పొందిన పురుషునికి ఇంకా ఉన్న 24 తత్వాలకు అధినాయకుడు. అంటే 25వ తత్వము అంతకుముందు ఉన్న 24 తత్వాలకు అధినాయకుడు 26వ తత్వం. అతడే పరమాత్మ. ఈ 26వ తత్వమే అధినాయకుడు పరమాత్మ. అతడే 25వ తత్వానికి మోక్షాన్ని కలిగించగలడు లేదా తిరస్కరించగలడు. అది ఆ 25వ తత్వం పురుషుని యొక్క సాధన బట్టి ఉంటుంది. అంటే ఈ జీవుడు లేదా పురుషుడు అంటే 25వ తత్వం తనను అంటిపెట్టుకొని ఉన్న ప్రకృతితో సహా గల 24 తత్వాలను విడిచి జ్ఞానముతో తన పైన గల ఉన్నతుడు, సర్వోన్నతుడు, పరమాత్మ అయిన 26వ తత్వాన్ని ఆశ్రయిస్తే అట్టి ఆ జ్ఞాని
పరమాత్మను చేరి అందు ఐక్యమగును. దీనినే ఈశ్వరైక్యము లేదా మోక్షము, ముక్తి అని అంటారు. పరమేశ అలాగే ఆ 25వ తత్వమైనటువంటి పురుషుడు లేదా ఆ జీవుడు జ్ఞానాన్ని ఆర్జించక తనను తాను తెలుసుకొనక 26వ తత్వమైన పరమాత్మను ఆశ్రయింపక తన క్రింద ఉన్నటువంటి ప్రకృతితో సహా 24 తత్వాలను చూసి వాటితో తాదాత్మ్యం పొందితే ఆ 24 తత్వాలలో పడి చిక్కుకుంటే అతడు అప్పుడు మోహంతో పొందేది సంసార బంధం. ఇది పూర్తిగా ఐహిక బంధాలతో నిండి ఉంటుంది. ఇది మోక్షానికి బంధము అడ్డంకి. శివ జీవుడు అంటే ఈ 25వ తత్వం పురుషుడు ధైర్యం లేక జ్ఞానము లేక ప్రకృతికి ఇతర 24 తత్వాలకు లొంగిపోతూ తమో గుణంతో దుఃఖమయమైన సంసార సాగరాన్ని సుఖము అనే భావనతో అనుభవిస్తాడు. అంటే అతనికి జ్ఞానము లేదు. జ్ఞానము అనేది విద్య అవిద్యలు జీవుని ఉచ్చస్థితికి నీచస్థితికి కారణం అవుతాయి. జీవుడు ఎప్పుడైతే ప్రకృతితో తాదాత్మ్యం చెందితే విశ్వమంతా వస్తువాదులలో ఉన్నట్లు అతడికి విలసిల్లుతుంది. ఈ 26వ తత్వాన్ని చేరుకోవడానికి కానీ 25వ తత్వం ప్రయత్నించి జ్ఞానంతో తాదాత్మ్యం పొందితే అంటే 25వ తత్వమైన జీవుడు లేదా పురుషుడు జ్ఞానంతో 26వ తత్వాన్ని చూస్తూ దానితో తాదాత్మ్యం పొందితే అప్పుడు అతడికి ఏకత్వం సిద్ధిస్తుంది. లేక జీవుడు 24 తత్వాలలో చిక్కుకుంటే అజ్ఞానము వల్ల భావబంధాలలో చిక్కుకుంటాడు. అలా కాక ఈ 25వ తత్వమైన జీవుడు లేదా పురుషుడు తన క్రింద ఉన్న ప్రకృతితో సహా 24 తత్వాలను విడిచి భావబంధాలను విడిచి జ్ఞానాన్ని పొంది భావబంధాల నుంచి విముక్తుడై వైరాగ్యంతో తనకు పైనున్న 26వ తత్వమైనటువంటి పరమాత్మను చూస్తూ ఉంటే అప్పుడు అతడు తన సాధన ద్వారా పరమాత్మను చేరుకోగలడు, ఐక్యము కాగలడు. అనగా శివ జీవుడు లేదా పురుషుడు 25వ తత్వం భావబంధాలను చిక్కుకొని తన కింద ఉన్న 24 తత్వాల్లోనికి వెళ్ళిపోతే అది అవిద్య. లేక 25వ తత్వమైనటువంటి పురుషుడు తత్వజ్ఞానంతో తన కింద ఉన్న 24 తత్వాలను విడిచి భావబంధాలను విడిచి వైరాగ్యంతో తన పైన ఉన్నటువంటి 26వ తత్వం పరమాత్మను చూస్తే అది విద్య అని అంటారు. దానినే జ్ఞాన మార్గం అంటారు. కనుక పరమశివ పురుషుడు లేదా జీవుడు అనగా ఈ 25వ తత్వం 2 దశలను ఎన్నుకోవచ్చును. తత్వజ్ఞానం పొంది 25వ తత్వం వైపు 25వ తత్వం అయినటువంటి పురుషుడు 26వ తత్వం వైపు చూస్తే అతని సాధన ద్వారా అతడికి ముక్తి వస్తుంది. వీరు జ్ఞానులు అనబడతారు. ఇది ఏ జ్ఞాన యోగం. 25వ తత్వమైనటువంటి పురుషుడు లేదా జీవుడు అజ్ఞాని అయితే అవిద్యతో ఉంటే తన క్రిందగా ఉన్నటువంటి ప్రకృతితో సహా 24 తత్వాల వైపు చూసి భావబంధాలలో ఇరుక్కొని మోక్షము పొందక జనన మరణ చక్రములో పడి భ్రమిస్తూ ఉంటాడు. ఓ పరమేశ పార్వతీపతి పరికించి చూడగా విద్య జ్ఞానమే స్వరూపంగా గల విద్యా జ్ఞానము స్వరూపంగా గల 26వ తత్వము విద్య అని ఎరంగవలను. ఈ 26వ తత్వానికి విద్య అని ఉండదు, అవిద్య అని ఉండదు. ముసలితనము, బాల్యము, యవ్వనము లాంటివి ఉండవు. అతడు ఆది అంతము లేనివాడు. అతడికి పుట్టుక చ్యుతి ఉండదు. అతడే అట్టివాడే పరమాత్మ. అతడిని 25వ తత్వమైనటువంటి పురుషుడు లేదా జీవాత్మ జ్ఞానంతో చేరుకోవాలి. అలా చేరుకుంటేనే అది మోక్షం అవుతుంది. పరమేశ జీవుడు మోక్షం పొందటం అంత సులువు కాదు. నీటిలో చేపలున్నట్లు
మేడి పండులో పురుగులున్నట్లు పురుషుడు లేదా జీవుడు తాను ప్రకృతిలో ఉన్నానని తెలుసుకొని దాని నుంచి వేరు కావటానికి అంటే భావబంధాలను విడిచిపెట్టి జ్ఞానంతో అభ్యాసము చేసి జ్ఞానసిద్ధి పొందాలి. అతడు తన త్రిగుణాలను నియంత్రించుకోవాలి, వైరాగ్యాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే ఆ 25వ తత్వము, ఆ పురుషుడు లేదా జీవాత్మ అమృత తత్వాన్ని పొందుతుంది. అట్లా అమృత తత్వాన్ని పొందడమే అవ్యయత్వ సిద్ధి. అదియే పరమాత్మ సిద్ధి లేదా పరమాత్మ స్థితి అని తెలుసుకోవాలి. ఓ హరిసక వినుము, జీవుడు లేదా పురుషుడు తామరాకుపై ఉన్నటువంటి నీటి బొట్టు వలె తాను ప్రకృతి యందు 24 తత్వాలలో ఉండి కూడా ప్రకృతి 24 తత్వాలలో ఉండే వికారాలకు లోను కాకుండా జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలి, జ్ఞానసిద్ధి పొందాలి. అప్పుడే అతడు ముదిమి జననము మరణము లేని స్థానాన్ని పొందుతాడు. ఇలా 25వ తత్వమైనటువంటి పురుషుడు జ్ఞానంతో తన కింద ఉన్న 24 తత్వాలను విడిచి అంటే భాబంధాలను విడిచి వైరాగ్యముతో జ్ఞానాన్ని పెంపొందించుకొని జ్ఞానసిద్ధి ద్వారా పరమాత్మ తత్వం పొందాలి. అప్పుడు విమలము శుభము అంటూ లేని స్వరూపాన్ని తరగని వెలుగొందే కాంతితో ప్రకాశిస్తూ అమిత ఆనందంలో అమిత ఆనంద స్థితిలో ఉండే శాశ్వత మోక్షాన్ని పొందుతాడు. పరమేశ్వర, ఈ సాంఖ్యశాస్త్రాన్ని కపిల మహర్షి నారాయణ అంశజుడు నాకు ఇంకా చాలామంది ఋషులకు బోధించాడు. అతని అనుమతితో నేను చాలామంది అర్హులకు ఈ సాంఖ్యశాస్త్రాన్ని బోధించాను. పరమశివ, ఈ సాంఖ్యశాస్త్రాన్ని అనుసరించియే గర్గ్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలుగా గల ఋషీశ్వరులంతా కూడా ఈ సాంఖ్యశాస్త్ర జ్ఞానంతో ఎట్టి శంకలు లేక భవబంధాలు లేక శాశ్వత ఆనందాన్ని పొందారు. వీరు ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టేశారు. వీరంతా శాశ్వత ఆనందాన్ని పొందారు మోక్షము ద్వారా. పరమేశ్వర, ఇన్ని వాదనలేలా నీకు తెలుసు, అయినా చెబుతున్నాను. 25వ తత్వమైన పురుషుడు లేదా జీవాత్మ జ్ఞానము లేక ప్రకృతి ఇంకా కింద ఉన్నటువంటి 24 తత్వాలతో కలిసి ఉంటే అది భవబంధాలతో ఉన్న సంసారము. అది అతనికి బంధము కాగలదు. అలాగాక ఈ 25వ తత్వమైనటువంటి పురుషుడు లేదా జీవాత్మ జ్ఞానాన్ని పెంపొందించుకొని తన కింద ఉన్న 24 తత్వాలు ప్రకృతితో కలిసి విడిచిపెట్టి భాబంధాలను విడిచిపెడితే వైరాగ్యాన్ని పొందితే 25వ తత్వమైనటువంటి పరమాత్మ వైపు దృష్టి పెడితే జ్ఞాన నేత్రంతో చూస్తే అతనికి అప్పుడు 25వ తత్వమైనటువంటి పరమాత్మ మోక్షాన్ని అతని సాధన మేరకు ఇస్తుంది. అది ఏ అనంత ఆనందం, చావు పుట్టుకోలేని స్థితి, బ్రహ్మములో ఐక్యం. ఇది ఏ శాశ్వత పరమేశ్వర తత్వం. పరమేశ్వర, నీకు ఈ తత్వము తెలుసు అని నాకు తెలుసు. నీవు నాకు సోదరుడివి, అడిగితివి గనుక నేను చెప్పితిని. నీకు తెలియనిది ఏముంటుంది? నీవే నారాయణుడు, నారాయణుడే నీవని నాకు తెలుసు కదా. మీ ఇరువురి కలయికే ఏకేశ్వరము, ఆ ఏకేశ్వరమే 24వ తత్వం అని కూడా నాకు తెలుసు. ఈ సాంఖ్యశాస్త్రాన్ని ఋషులకు, జనులకు, ఉత్తములకు కావాలని నాతో నీవు చెప్పించావని కూడా నాకు తెలుసు పరమశివ అని అన్నాడు సనత్కుమారుడు. అలా సనత్కుమారుడు చెప్పగా సనత్కుమారుడు ఆ యోగాన్ని విన్న శివుడు అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు అని చెప్పాడు ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.